నమస్తే, వెల్కమ్ టు ఎస్ ఛానల్ న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం కావడిగుండ్ల గ్రామంలో అగ్రకులానికి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబం షెడ్యూల్ డ్రైవ్ గా ప్రకటించుకొని నకిలీ ధృవపత్రాలు పొంది అక్రమ వ్యాపారాలు చేస్తున్నట్లు గ్రామస్తులు కొందరు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ ఆదేశాలతో ప్రభుత్వాధికారులు గ్రామంలో విచారణ చేపట్టగా ఓ వామపక్ష పార్టీ వ్యాపారికి అనుకూలంగా ఉండగా అతనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్గాలుగా విడిపోయి ఘర్షణ పడ్డారు. చిలికి గాలివానగా మారిన ఘర్షణ తీవ్రమై ఇరు వర్గాల దాడులకు తెగబడ్డారు. పరిస్థితి చేదాటిపోవడంతో అధికారులు విచారణ మధ్యలోనే వెళ్లిపోయారు. గ్రామంలో వ్యాపారి చేసిన మోసాన్ని నిలదీసినందుకు తమపై దాడి చేశారని వ్యాపారి వ్యతిరేక వర్గీయులు పోలీసుల్ని ఆశ్రయించారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. విద్యాంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ నాయకుల అక్రమ అరెస్టుల్ని ఖండిస్తూ దిష్టిబొమ్మ దహనం చేసినట్లు వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు విద్యారంగానికి ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అలాగనే విద్యారంగ సమస్యల్ని పరిష్కరించకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్రంలో పర్యటించకుండా అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. నశించాలి విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. నశించాలి విద్యారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. విడుదల చేయాలి విద్యారంగ సమస్యలు పరిష్కరించమంటే విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం. విద్యారంగం వైఖరి పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి. నిర్మల్ జిల్లా మామడ ఎస్ఐ తీగల అశోక్ ని ఏసీపీ అధికారులు పట్టుకున్నారు. ఒక భూ వివాదం కేసులో ఫిర్యాదుదారునిపై చీటింగ్ కేసు నమోదు చేయకుండా ఉండటానికి మామడ ఎస్ఐ తీగల అశోక్ 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీపీ అధికారుల్ని ఆశ్రయించడంతో ఆదిలాబాద్ రేంజ్ ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుని వివరాలు వెల్లడించలేమని లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ అశోక్ ని అరెస్టు చేసి కరీంనగర్ లోని ఏసీబీ స్పెషల్ జడ్జి ముందు హాజరుపరుస్తున్నారని, ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఏసీబీ ఆదిలాబాద్ ఈ రోజు అనగా 26/3/2026 మధ్యాహ్నం 1 గంటకు మామిడ ఎస్ఐ శ్రీ టి అశోక్ గారు ఒక కేసులో తన కంప్లైంట్ మీద వచ్చిన ఫిర్యాదు మీద చీటింగ్ కేసు రిజిస్టర్ చేయకుండా ఉండటం కోసం గాను అతను 40,000 డిమాండ్ చేసి 20,000 బ్రైబ్ యాక్సెప్ట్ చేస్తాడు. దాంతో మేము అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. అతన్ని కరీంనగర్ కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. తర్వాత ఎవరైనా కానీ గవర్నమెంట్ పని చేయటం కోసము పైసలు డిమాండ్ చేసినట్టయితే వాళ్ళు న్యాయంగా చట్టపరంగా చేయాల్సిన పనులకు గాను డబ్బులు డిమాండ్ చేసినట్టయితే 1064 కానీ లేదా డిఎస్పీ ఆదిలాబాద్ గారి నంబర్ అంటే 9154388963 నంబర్లో ఫోన్ చేసి మీరు తగిన న్యాయం పొందగలరని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నారు. ఖమ్మం నగరంలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. స్థానిక గుట్టల బజార్ ప్రాంతానికి చెందిన వృద్ధురాలు ఎక్కల పుష్పావతి ఇంటి ముందు నిలబడి ఉండగా గుర్తు తెలియని వ్యక్తి బైక్ పై వచ్చి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని పారిపోయాడు. 3 తులాల గొలుసు చోరీ జరిగిందని వృద్ధురాలి కుటుంబీకులు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు, సాయుధ తెలంగాణ పోరాట యోధుడు, కమ్యూనిస్టు నేత, గీత పనివారాల సంఘం నిర్మాత, బడుగు బలహీన వర్గాల హక్కుల ప్రదాత మరియు మాజీ పార్లమెంటు సభ్యుడు, 3 సార్లు శాసనసభ్యులుగా ఎన్నికైన శ్రీ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ 15వ వర్ధంతి ఖమ్మం సిపిఐ కార్యాలయంలో కలుగీత పనివారాల సంఘం జిల్లా అధ్యక్షులు తొండల సత్యనారాయణ గౌడ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథులుగా జమ్ముల జితేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గౌడ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు కత్తి నెహ్రూ గౌడ్, సర్దార్ సర్వై పాపన్న గౌడ్, సంఘం రాష్ట్ర నాయకులు సింగం సత్తయ్య గౌడ్, గోకర శ్రీనివాస్ గౌడ్, ఇంద్రసేన గౌడ్, దూసరి శ్రీరాములు గౌడ్,
బందం నాగేశ్వర గౌడ్ తదితరులు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. బొమ్మగాని ధర్మవృక్షం గారి 15వ వర్ధంతి సభను మన సిపిఐ కార్యాలయంలో ఖమ్మం జిల్లా గీతపనివారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. బొమ్మగాని ధర్మవృక్షం గారు భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరు. వారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించి అనేక సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపారు. వారు 1952, 57, 62 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతోని 3 వేర్వేరు నియోజకవర్గాల నుంచి ఎన్నికైనటువంటి గొప్ప నాయకుడు. అట్లాగనే వారు 91, 96లో 10, 11 పార్లమెంటులో వారు సభ్యులుగా కొనసాగారు. వారి జీవితం అంతా భారత కమ్యూనిస్ట్ పార్టీ కోసం, అలాగనే అణగారిన వర్గాల సంక్షేమం కోసం వారి జీవితాన్ని త్యాగం చేశారు. అలాగనే వారు గీత పనివారుల ఆనాడు ఏదైతే ధరలు దాష్టికాలు నిర్వహించేవారో వాళ్ళు హరాజు పద్ధతి ద్వారా తమ యొక్క దుకాణాలని, ఈ కళ్ళు దుకాణాలను తెచ్చుకొని గీత పనివారులని చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి నెట్టివేసేవారు. దానికి వ్యతిరేకంగా ఆయన సొసైటీలను స్థాపించడం కోసం పెద్ద ఎత్తున గీత పనివారులను సమీకరించి ఆందోళన చేశారు. వారి జీవితకాలం అంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పనిచేసినటువంటి గొప్ప త్యాగశీలి. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడిని స్మరించుకోవడం అనేది చాలా ముదాహం. అటువంటి వారి యొక్క వర్ధంతుల్ని గ్రామ గ్రామాన నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది. త్యాగశీలని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని వారి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ సెలవు. నేడు స్వర్గీయ ధర్మవృక్షం గారి 15వ వర్ధంతి సందర్భంగా కల్లుగీత పనివారుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఆహ్వానం మేరకు రావడం జరిగింది. చాలా మనసులో ఎంతో ఆనందాన్ని కలుగుతుంది. నేను పుట్టిన ఈ గౌడ జాతిలో జాతీయ నాయకుడిగా కమ్యూనిస్టు పేదల ఎడల నిరంతరం పోరాడిన కమ్యూనిస్ట్ పార్టీలో ఆయన ఎన్నో పదవులు, ఎంపీగా, ఎమ్మెల్యేగా, ప్రజాసేవలో ఆయన జీవితాన్ని తరించారు. వారు నిజంగా మాకు ధన్యజీవి. అలాంటి వ్యక్తి నేను పుట్టిన గార్ల గ్రామంలో 60 ఏళ్ల క్రితమే కల్లుగీత పనివారుల సంఘాన్ని స్థాపించి అక్కడ గొప్ప బహిరంగ సభ పెట్టడం నిజంగా ఆయన ముందు చూపుకి నిదర్శనం. అలాంటి నాయకుడికి ఇప్పుడే రెడ్డి గారు చెప్పినట్టుగా గ్రామ గ్రామాన ఈ తెలుగు రాష్ట్రాల్లో అంత గొప్ప నాయకుడు నాకు తెలిసి ఈ సామాజిక ఉద్యమాల్లో ఈరోజు ఎంతోమంది నేను నాయకుడు అని యూట్యూబ్ నాయకులు పుట్టారు. కానీ నిజంగా గ్రామాలలో తిరిగి ఎవరైతే శ్రమజీవులో ఆ శ్రమజీవుల కోసం పోరాడిన నిజమైన స్వచ్ఛమైన కమ్యూనిస్టు నాయకుడు ధర్మవృక్షం గారు. వారి ఆశయాల్ని రాబో తరాలు ఆదర్శంగా తీసుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఆయన చేసిన త్యాగాలు, ఆయన చేసిన చట్టసభల్లో గీత పనివారుల సంఘానికి చట్టసభల్లో హరాజు విధానాన్ని రద్దు చేసి సొసైటీల ద్వారా గీత పనివారులకి సంఘాలకు అప్పచెప్పడం జరిగింది. అట్లాగే ఉద్యోగ పిచ్చం గురించి కూడా ఆయనే పోరాడి పెట్టడం జరిగింది. ఎస్కేసీగా అప్పుడు మనకి చెట్టు మీద పడిపోతే ఎస్కేసీ కూడా లేదు, దాన్ని కూడా చట్టసభల్లో పెట్టి ఆయనే మంజూరు చేయించడం జరిగింది. అట్లాగే ఆయన పెట్టిన కాలేజీలు చదువుకున్న వాళ్ళే ఆ రోజు ఆయన ఉన్నప్పుడే మంత్రులుగా కాంగ్రెస్ పార్టీగా చేయటం కూడా జరిగింది. ఆయన సూచించిన కొన్ని ఆయన చెప్పినట్టుగానే వాళ్ళు చట్టసభల్లో చేయటం కూడా జరిగింది. అట్లాగే తెలుగుదేశం గవర్నమెంట్లో ప్రతి గీత కార్మికుడు సొసైటీలకు 5 ఎకరాల భూమి ఇవ్వాలని 586 జీవో ప్రకారం జీవో దాటడం జరిగింది. అది కొన్ని చోట్ల అమలైంది, కొన్ని చోట్ల అమలు కాలేదు. ఎందుకంటే అధికారులు నిర్లక్ష్య వైఖరి వల్ల దాన్ని చేయలేకపోయారు. ఇప్పటికి ఆయన పెట్టిన ఆశయాలే, ఆయన పెట్టిన పింఛనే ఈరోజు 4,000 పెరుగుతుంది. ఆయన పెట్టిన సొసైటీలే ఈరోజు గీత కార్మికులు కళ్ళమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. ఆయన పెట్టిన గీత సంఘాలకి చూపించిన దారే ఈరోజు ముందుకు సాగుతుందని మన గీత పనివారుల సంఘాన్ని ఇదైతే గాలలో స్థాపించి దాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లి జిల్లా
నుంచి రాష్ట్రానికి, రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి గీత పని వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ సమస్యల మీద పరిష్కారం కోసం ఆయన ఎంతో శ్రమించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడంలో ఆయన కృతకృత్యుడయ్యాడు. అలాంటి మహానుభావుల్ని ఇలా స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. ఇవాటి యువతరం ఆయన ఆశయాల్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన ఆశయాలకి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ధర్మభూషణ్ గారితో నాకు సన్నిహిత సంబంధం ఉంది. బహుశా 2000 సంవత్సరంలో ఆయనతో పాటు కలిసి నేను, తాళపల్లి రామన్ గారు, గన్నారాయణ గారు ఈ జిల్లాలో గీత పరివార సంఘం కోసం చాలా సంవత్సరాలు పనిచేసినాయి. ఆయనతో ప్రత్యక్షంగా నాకున్న ఆ సందర్భాన్ని మా ఇంటికి రోజు పిలిచి ఆయన భోజనం పెట్టే అదృష్టం కూడా నాకు కలిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు మన ముందు లేకపోవడం దురదృష్టం. అట్లాంటి గొప్ప వ్యక్తి ముందు వస్తాడో రాడో తెలియదు. అంత గౌడ సంఘం దాంట్లో ఇవాళ ఆయన మించిన నాయకుడు లేడు. అలాంటి వ్యక్తులు మళ్ళీ రావాలని చెప్పేసి ఆయన్ని ఆశయాల్ని పిలిపించుకొని మనందరం పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ధర్మభిక్షం గారు ఆశయాలు ఆనాటి రోజుల్లో హాస్టల్ పెట్టి బడుగు బలహీన వర్గాల పిల్లల కోసం వారి యొక్క చదువును విద్యాబోధన చేయడం కోసం, విద్యావంతులు చేయడం కోసం హాస్టల్ పెట్టి కూడా గ్రామాలలో తిరిగి ఆయన చేతనైన సహాయం చేయండి అని పిల్లగాళ్ళకి హాస్టల్లో నిర్వహించి హాస్టల్లో ఉన్న పిల్లలకి అన్ని రకాలుగా అప్పుడు ఉన్న వసతులను బట్టి ఆయన అందజేసి పిల్లల్ని విద్యావంతులు చేసి ఒక ఐఏఎస్, ఐపీఎస్లుగా కూడా వెళ్ళిపోయేంతగా చదివించి అతను సొంతంగా ఏమనేది నాది అనకుండా తనకి పిల్లలు పుట్టకుండా కూడా చేసుకొని తన పిల్లలు లేకుండా తన అన్న పిల్లల్నే తన పిల్లలుగా భావించి ప్రజల కోసం ఇవాళ అతను ఎంతో తప్పించిపోయేవాడు. అట్లాగే తన పుట్టిన కులంలో గీత పనివాళ్ళ సంఘాన్ని అభివృద్ధి చేసి ఆ సంఘాన్ని చట్టసభల్లో తీసుకెళ్లి చట్టసభల ద్వారాగా దానికి హక్కులు సాధించి చట్టసభల్లో ప్రతి గీత పనివాళ్ళ సంఘంలో పనిచేసే ప్రతి కార్మికుడికి న్యాయం జరిగే విధంగా ముందుగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదలకి, బడుగు బలహీన వర్గాలకి అనేక హక్కుల సాధనలో ధర్మభిక్షం గారి పాత్ర ఎంతో ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా గీత కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద అనేక పోరాటాలు నిర్వహించి వాళ్ళకి అనేక హక్కులను సాధించి పెట్టిన ఘనత మన ధర్మభిక్షం గారిది. ఈ సందర్భంగా ధర్మభిక్షం గారి చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.